కోల్కతాలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. పర్యటనలో భాగంగా పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీ సంక్షేమ పథకాలు, టెక్నాలజీ వినియోగం, పెట్టుబడుల సాధనలను లోకేష్ వివరించారు. ఏపీ పశ్చిమ బెంగాల్ బంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కోల్కతాలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. పర్యటనలో భాగంగా పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీ సంక్షేమ పథకాలు, టెక్నాలజీ వినియోగం, పెట్టుబడుల సాధనలను లోకేష్ వివరించారు. ఏపీ పశ్చిమ బెంగాల్ బంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. అలాగే పశ్చిమ బెంగాల్ సంక్షేమ పథకాల అమలు తీరును మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో టీటీడీ ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని లోకేష్ కోరారు. అలాగే తిరుమలలో పశ్చిమ బెంగాల్ భవన్ నిర్మాణానికి సహకరిస్తామని లోకేష్ తెలియజేశారు. మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై సీఎం సువేందు అధికారి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ రాబోతోంది. మైసూరుకు చెందిన జేఎస్ఎస్ మహావిద్యాపీఠం తిరుపతిలో ఆఫ్ క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్ సమక్షంలో ఏపీ ఉన్నత విద్యాశాఖ జగద్గురు శ్రీ శివరాత్రీశ్వర మహావిద్యాపీఠం నిన్న అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన గాదే సాయి కృష్ణ అదృశ్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి కృష్ణ మాయమైన ఘటనకు సంబంధించి ఇప్పటికే సస్పెన్షన్కు గురైన మాజీ సీఐ నాగరాజుపై విజయవాడ కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి కృష్ణ మాయమైన ఘటనకు సంబంధించి ఇప్పటికే సస్పెన్షన్ కు గురైన మాజీ సీఐ నాగరాజుపై విజయవాడ కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. నిందితుడైన మాజీ సీఐ నాగరాజుపై కృష్ణలంక పోలీసులు పలు తీవ్రమైన 127(4), 127(6), 103(1), 238 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాయి కృష్ణ అదృశ్యంపై విచారణ జరిపేందుకు దర్యాప్తు అధికారి నేడు విజయవాడ రానున్నారు. రాజమహేంద్రవరం ఎస్పీ నరసింహ కిషోర్ ను దర్యాప్తు అధికారిగా నియమించారు. ఆయన తొలుత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ సిపి రాజశేఖర్ బాబులను కలవనున్నారు. వారితో చర్చించాక కృష్ణలంక స్టేషన్ కు వెళ్లనున్నట్లు తెలిసింది. ఈ నెల 21న నీట్ 2026 పునః పరీక్ష నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. ప్రశ్నాపత్రాల భద్రత నుంచి పరీక్ష ముగిసే వరకు అన్ని దశల్లోనూ జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 31 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నగరంలోని కలెక్టరేట్లో నీటి నిర్వహణపై కలెక్టర్ జి లక్ష్మీషా నిన్న సమన్వయ సమావేశం నిర్వహించారు. కోఆర్డినేటర్లు, పరిశీలకులు, సూపరింటెండెంట్లు తదితరులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రశ్నపత్రాల భద్రత నుంచి పరీక్ష ముగిసే వరకు అన్ని దశల్లోనూ జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 31 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. గతంలో పరీక్షకు 3 గంటల సమయం ఉండగా ఈసారి 15 నిమిషాలు అదనంగా సమయం ఇచ్చారని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష ఉంటుంది. అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు అనుమతిస్తారని కలెక్టర్ చెప్పారు. సమయం కంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహ, నీట్ కోఆర్డినేటర్లు గోపీకృష్ణ, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను త్వరలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని, ఆ డేటాను శుక్రవారం నుంచి 2 రోజులు గ్రామ సభల ముందుంచుతామని తెలిపారు. ఈ నెల 24 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. బీసీల రిజర్వేషన్ ఖరారుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ త్వరలో నివేదిక ఇస్తుందని, ఆ డేటా ఆధారంగా ప్రభుత్వం త్వరలో ఎన్నికలను నిర్వహిస్తుందని వివరించారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ వేసేందుకు సమయం కావాలని కోరగా అంగీకరించిన ధర్మాసనం విచారణను జూలై 16కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ ఆర్ రఘునందరావుతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఈ ఫలితాలను విడుదల చేశారు. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో 82.39% ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో 78,261 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మే 25 నుంచి జూన్ 4 మధ్య జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 90,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను results.bsc.ap.gov.in వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా తెలుసుకోవచ్చు. విజయానికి కారణమైన తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బందికి మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయని వాటిపై సిబిఐ విచారణ జరిపించాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రం రూపకల్పన నుంచి ఉద్యోగాలు ఇచ్చే వరకు స్పోర్ట్స్ కోటా సహా అన్ని లోపాలేనన్నారు. ఎంపిక జాబితా కూడా కలెక్టర్, డిఈఓ కార్యాలయాల వద్ద పెట్టలేదని, ఎందుకంత దాపరికం, ప్రభుత్వంలోని పెద్దలు ఇందులో ఉన్నారా అని ఆరోపించారు. డిఎస్సి వ్యవహారంపై శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైకాపా ఎమ్మెల్సీలు, నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను లోక్ భవన్ లో నిన్న కలిసి ఫిర్యాదు చేశారు. తర్వాత అక్కడే బొత్స విలేకరులతో మాట్లాడారు. అర్హత సాధించిన ఉద్యోగం పొందలేకపోయిన అభ్యర్థుల ఆత్మస్థైర్యం దెబ్బతిందన్నారు. వారు సరిగా రాయలేకపోయి ఉంటే మెరిట్ ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చారు అనుకుని సర్దుకుపోయేవారు. కానీ సుంటలకు ఉద్యోగాలు వస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన వారంతా సుంటలమని మేం అనట్లేదని, కానీ న్యాయంగా మెరిట్తో ఉద్యోగాలు పొందిన వారిని అలా అనుకునే పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది అని ఆరోపించారు. డిఎస్సి అక్రమాలను బయటపెట్టిన వాటిపై విద్యాశాఖ మంత్రిగా లోకేష్ సమాధానం చెప్పకుండా ఇప్పుడు నీ ఇంటికి 200 మీటర్ల దూరంలోనే ఉన్న చర్చకు వస్తావా అంటూ జగన్ ఉద్దేశించి మాట్లాడటం అవన్నీ లోకేష్ పిల్ల చేష్టలే అని బొత్స విమర్శించారు. సాయికృష్ణ విషయంపై విలేకరులు ప్రస్తావించగా అది ప్రభుత్వ హత్య అని అన్నారు. సిఐ ఒకరే కాదు, అధికారులు ప్రభుత్వంలోని వారు కలిసే చేశారన్నారు. హత్య కేసు నమోదు చేసి సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏదైనా ఒక విషయాన్ని మేము చెప్పినప్పుడు ప్రతిపక్షం కానీ ప్రజలు కానీ ఏ వ్యక్తులైనా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినప్పుడు ఆధారంతో సహా ఆ ప్రభుత్వం వాటి మీద వచ్చే నిజాన్ని అంటే నివృత్తి చేయాలి. అది ధర్మం, అది వారి బాధ్యత. అప్పుడే వాటి మీద సందేహాలు, అనుమానాలు ఉండవు. ఇక్కడ జరిగింది ఏంటి, ముందుగానే ప్రభుత్వం వాళ్ళు అనుకున్న వ్యక్తులతోనో, విద్యార్థులతోనో, లేకపోతే అనుకున్న వాళ్ళకున్న అనుచరులకో ఎవరికో నాలెడ్జ్ పడి పేపర్ సెట్ చేసిన దగ్గర నుంచి ఉద్యోగాలు ఇచ్చిన వరకు, స్పోర్ట్స్ కోటా నుంచి మిగతా అంశాలు, ఇప్పుడే 5 అంశాలను కూడా మేము అందులో ఐడెంటిఫై చేసి ఇచ్చాం. అవన్నీ కూడా ఏదైనా సరే మనం వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం ఏదో తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర పుట్టిన దగ్గర నుంచి కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం పుట్టిన దగ్గర నుంచి కూడా డిఎస్సి అని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని ఒకటి జరిగిన తర్వాత ఆ లిస్ట్ అంతా ముందు ఆ జిల్లా కలెక్టరేట్లోనో, డిఈఓ ఆఫీస్లోనో, లేకపోతే సంబంధిత దగ్గర పెట్టేవారు. ఏనాడైతే నోటిఫికేషన్ ఇచ్చి, ఏనాడైతే అనౌన్స్ చేసి అవి బోర్డు మీద పెట్టేదో. రౌడీ షీటర్ సాయి కృష్ణ అదృశ్యం వ్యవహారంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ కెమెరాలకు సంబంధించి 4 రోజుల ఫుటేజీని భద్రపరచాలని పోలీసులను విజయవాడ కోర్టు ఆదేశించింది. దీంతో పాటు సాయి కృష్ణ తల్లి పేరు మీద ఉన్న 2 ఫోన్ నంబర్ల కాల్ డేటాను సమర్పించాలని ఎయిర్టెల్ను ఆదేశించింది. విజయవాడలోని 2వ ఏజీఎం కోర్టులో సాయికృష్ణ తల్లి గాది విజయలక్ష్మి దాఖలు చేసిన 2 పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. ఈ పిటిషన్లపై న్యాయాధికారి శ్రీకాంత్ నిన్న సాయంత్రం ఉత్తర్వులు వెలువరించారు. మే 1 నుంచి జూన్ 1 వరకు కృష్ణలంక స్టేషన్ ప్రాంగణం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు, రికార్డైన హార్డ్ డిస్క్లు, డివిఆర్ డిజిటల్ వీడియో రికార్డర్, ఎన్వీఆర్ నెట్వర్క్ వీడియో రికార్డులు, ఇతర స్టోరేజ్ పరికరాలను భద్రపరచాలని కృష్ణలంక ఎస్హెచ్ఓ విజయవాడ పోలీస్ కమిషనర్ ను కోర్టు ఆదేశించింది. అవసరమైన సర్టిఫికేట్లతో ఎలక్ట్రానిక్ రికార్డుల కాపీలను సమర్పించాలని స్పష్టం చేసింది. సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన మరో పిటిషన్ కు సంబంధించి ఆమె పేరు మీద ఉన్న 2 ఫోన్ నంబర్ల కాల్ డేటా, ఖచ్చితమైన సెల్ టవర్ లొకేషన్ల వివరాలతో మే 1 నుంచి జూన్ 1 మధ్య కాలానికి సమర్పించాలని ఎయిర్టెల్ నోడల్ అధికారిని కోర్టు ఆదేశించింది. గత నెలలో మార్కాపురం నుంచి సాయికృష్ణను పోలీసులు తీసుకొచ్చి కృష్ణలంక స్టేషన్లో చిత్రహింసలకు గురిచేసి మాయం చేశారని వాదించారు. ఈ వ్యవహారంలో వాస్తవ పరిస్థితులు వెలుగులోకి రావాలంటే సీసీటీవీ కెమెరాల్లోని ఫుటేజ్ ని భద్రపరచాల్సిందిగా పోలీసులకు ఆదేశాలివ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. తన పేరు మీద ఉన్న 2 నంబర్లలో ఒకటి తాను, మరొకటి తన కుమారుడు సాయికృష్ణ వాడుతున్నామని విజయలక్ష్మి పేర్కొన్నారు. ఆ 2 నంబర్ల కాల్ డేటాను సమర్పించేలా ఆదేశించాలని ఆమె తరపు న్యాయవాది వాదించారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవిస్తూ తీర్పు వెల్లడించింది.
మాజీ మంత్రి కొడాలి నానిపై ప్రాసిక్యూషన్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కలెక్టర్ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. 2021 పంచాయతీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై అప్పట్లో గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి నివేదిక పంపించింది. స్థానిక కోర్టు అనుమతితో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు ప్రభుత్వ అనుమతి అవసరం కావడంతో అప్పటి నుంచి కేసు పెండింగ్లో ఉంది. ప్రస్తుతం పెండింగ్ ప్రక్రియ పూర్తి చేసి విచారణకు ప్రభుత్వం అనుమతించింది. కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కిరీటం స్కామ్కు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేశామని, మరో 10 రోజుల్లో దేవస్థానాన్ని పబ్లికేషన్ చేస్తామని దేవాదాయ శాఖ ఏసీ లలిత తెలిపారు. కమిటీ సభ్యులు నోటీసులు తీసుకున్నా తీసుకోకపోయినా ప్రక్రియ ఆగదన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ నిబంధనల ప్రకారం దేవస్థానం ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటామన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కిరీటం స్కామ్ లో కీలక మలుపు చోటు చేసుకుంది. దేవస్థానాన్ని స్వాధీనం చేసుకోబోతున్నట్లు దేవాదాయ శాఖ జిల్లా ఏసీ లలిత ప్రకటించారు. గుడివాడలో పర్యటనలో భాగంగా ఏసీ లలిత పలు ఆలయాలకు వెళ్లారు. జగన్నాథపురంలోని ఓ ఆలయంలో ఏసీ లలితను శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పోకూరి మోహన్ రావు, టీడీపీ నేత గోకవరపు సునీల్ కలిశారు. ప్రైవేట్ దేవస్థానంలో ఎవరు చెప్తే విచారణ చేస్తారని ఏసీని అడగ్గా ప్రభుత్వ ఆదేశాలతో విచారణకు వచ్చామని రికార్డులు చూపిస్తే ఇలా జరిగేదే కాదన్నారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రైవేట్ ఆర్గనైజేషన్ అధీనంలో ఉందని, స్వామివారి కిరీటాన్ని చైర్మన్ కమిటీ తాకట్టు పెట్టారని విచారణలో తేలిందని ఏసీ లలిత తెలిపారు. రాజేంద్ర అండ్ బ్రదర్స్ వద్ద తాకట్లో ఉన్న కిరీటం 24 గంటల్లో రికవరీ చేసి భద్రపరిచామన్నారు. విచారణ నివేదిక ప్రభుత్వానికి అందజేశామని, టెంపుల్ పబ్లికేషన్ ప్రక్రియ మొదలవుతుందన్నారు. మరో 10 రోజుల్లో దేవస్థానాన్ని పబ్లికేషన్ చేస్తామని, కమిటీ సభ్యులు నోటీసులు తీసుకున్నా తీసుకోకపోయినా ప్రక్రియ ఆగదన్నారు. మాకు ఆ విషయం తెలిసేసరికి మేము ఇమీడియట్ గా వచ్చి వెళ్ళాము. గవర్నమెంట్ నుండి మాకు సర్క్యులర్స్ వచ్చినాయి, బేసింగ్ ఆన్ సర్క్యులర్స్ మేము వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసాము. అయితే అక్కడ ఉన్న మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తే నిజంగానే ఆ కిరీటాన్ని తీసుకొని ఆ చైర్మన్ గారు వాళ్ళ సభ్యులు దాన్ని ఒక వ్యక్తి దగ్గర, రాజేంద్ర అండ్ బ్రదర్స్ అనే ఒక వ్యక్తి దగ్గర తాకట్లో పెట్టినట్టుగా మాకు తెలిసింది. ఆ తెలిసిన తర్వాత మేము దాన్ని రికవరీ చేసాము. వితిన్ 24 అవర్స్ లో ఆ విగ్రహాన్ని, ఆ కిరీటాన్ని రికవరీ చేసి అయితే సేఫ్ కస్టడీలో పెట్టాము. టోటల్ రిపోర్ట్ అంతా మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. త్రూ గవర్నమెంట్ మాకు మెమో పంపించారు ఆ టెంపుల్ పబ్లికేషన్ చేయమని. ఆ డ్యూ ప్రాసెస్ లో ఉందండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వితిన్ ఈ వీక్ లో ఆ టెంపుల్ కూడా మేము పబ్లికేషన్. మన పురాణాలు, కథలు మరియు మన నేల వెనుక దాగి ఉన్న కొన్ని రహస్యాలను పరిచయం చేసే విధంగా ఉంటుందని నాగబంధం చిత్ర నాయకుడు విరాట్ తెలిపారు. డివోషనల్ ఎలిమెంట్స్తో పాటు సనాతన ధర్మం యొక్క విలువలను చాటి చెప్పే అద్భుతమైన కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుందని స్పష్టం చేశారు. జూలై 3న విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లలో ఒక సరికొత్త లోకంలోకి తీసుకువెడుతుందని విరాట్ ధీమా వ్యక్తం చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త సంచలనానికి తెరలేపుతూ తెరకెక్కుతున్న నాగబంధం చిత్ర యూనిట్ విజయవాడ నగరంలో సందడి చేసింది. అనంత పద్మనాభ స్వామి రథయాత్రలో భాగంగా ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై స్వామివారి ప్రతిమను ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు, ప్రజలు భారీగా తరలివచ్చి సెల్ఫీలు, ఫోటోలు దిగారు. ప్రమోషన్ లో భాగంగా తొలుత ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని అమ్మవారి పాదాల చెంత సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా గాంధీ పాల్గొని స్వామివారికి పూజలు గావించి చిత్ర యూనిట్ కు ప్రత్యేక ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా చిత్ర నాయకుడు విరాట్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో సినిమా ప్రమోషన్స్ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. తమ చిత్రానికి ఆశీస్సులు అందించిన ఆలయ చైర్మన్ గాంధీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భారీ యాక్షన్ సీక్వెన్స్లు, భావోద్వేగాలు, ఫైట్స్ వంటి అన్ని వాణిజ్య హంగులతో పాటు సనాతన ధర్మ విలువలను సమ్మిళితం చేసి ఈ స్టోరీని తెరకెక్కించినట్లు తెలియజేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని, నేడు చిత్ర ట్రైలర్ ను విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. ప్రేక్షకులందరూ ట్రైలర్ ను వీక్షించి జూలై 3న థియేటర్లోకి రాబోతున్న ఈ సినిమాను పెద్ద విజయవంతం చేయాలని కోరారు. దర్శకుడు అభిషేక్ నామా, నిర్మాతలు నిషితా కిషోర్ ఎంతో ఫ్యాషన్ తో ఈ సినిమాను నిర్మించారని కొనియాడారు. హీరోయిన్ నభా నటేష్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయారని, చిత్రంలో ఐశ్వర్య మీనన్, దక్ష నగార్కర్ కూడా కీలక పాత్రలు పోషించారని తెలిపారు. అనంతరం చైర్మన్ గాంధీ మాట్లాడుతూ దుర్గమ్మ సన్నిధి నుంచి చిత్ర ప్రమోషన్స్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మన నెక్స్ట్ జనరేషన్స్కి మన మన పురాణాలు కానీ మన కథలు కానీ మన స్టోరీస్ మన నేలలో వెనుకున్న దాగున్న కొన్ని కథలు అక్కడి నుంచి తీసుకొని చేసిన స్టోరీ అన్నమాట. మన నెక్స్ట్ జనరేషన్స్కి ఒక డివోషనల్ కానీ ఒక సనాతన ధర్మం గురించి చెప్పే విలువల గురించి ఉంటుంది ఈ సినిమా థియేటర్లో ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్తుంది. హెవీ యాక్షన్స్, ఎమోషనల్, ఫైట్ అన్నీ ఒక మన సనాతన ధర్మ విలువలు అన్నీ కమ్మగూర్చిన ఒక స్టోరీ అన్నమాట ఇది. ఇప్పటికే టీజర్కి బాగా రెస్పాన్స్ వచ్చింది. రేపు 19న ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. మీరు ట్రైలర్ని చూసి జూలై 3న సినిమాని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. మా డైరెక్టర్ అభిషేక్ నామా గారు ఈ సినిమాని ఎంతో ప్యాషన్గా తీశారనమాట. అండ్ మై ప్రొడ్యూసర్స్ నిషితా గారు అండ్ కిషోర్ గారు కూడా ఎంతో ప్యాషనెట్గా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారనమాట. వందల మందితో బ్యూటిఫుల్ షాట్స్, మరి మంచి మంచి తారాగణంతో మరి ఆ డైరెక్టర్ అభిషేక్ గారు చేశారు. చాలా నాకు నచ్చింది. ఆ షాట్ చూపిస్తే అది నన్ను పిలిచారు, కావాలని ఇక్కడికి మీరు రావాలి, మీరు ఇక్కడ దయచేసి మీరు ఒకసారి వచ్చి అనంత పద్మనాభం చూసి దర్శించి మాకు మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి నేను ఇక్కడ రావడం జరిగింది. నేను మన సాయి విరాట్కి అభినందనలు తెలుపుకున్నాను. గ్యారంటీగా ఇది నెంబర్ 1 సక్సెస్ అవుద్ది, అవ్వాలని కోరుకుంటున్నాను. ఆ తల్లి దుర్గాదేవిని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.